హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకునే టమాటా పచ్చడి నేను ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. అయితే 3 కిలోలు బాగా పండిన టమాటాలు 3 కిలోలు తీసుకున్నాను. అవి నీట్గా కడిగేసి ఒక క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత 3 కిలోలకి 300 గ్రాములు చింతపండు, ఇందులో పిక్క ఉట్లు ఉంటాయి కదా, అదంతా తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని 3 కిలోలకి 300 గ్రాములు అంటే కిలో టమాటాలకి 100 గ్రాముల చొప్పున మనం చింతపండు వేసుకోవాలి. వేసుకుంటే కొంచెం పులుపులుగా కమ్మగా ఉంటుందన్నమాట. మరీ పులుపు ఎక్కువైనా బాగోదు ఈ పచ్చడి. పులుపు కనిపించినట్టుగా ఉంటుంది, పుల్లగా అయితే ఉండదు. 3 కిలోల టమాటాలు కూడా 300 గ్రాముల చింతపండు మనం వేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని స్టవ్ వెలిగించుకొని దగ్గరికి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఓకేనా? సరే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించిన తర్వాత మీకు ఎంతవరకు గుజ్జులాగా రావాలా ఏంటనేది మళ్ళీ చూపిస్తాను మీకు. అయితే ఇప్పుడు మనం 3 కిలోల టమాటాలకి 300 గ్రాములు, ఇందులో పసుపు కానీ సాల్ట్ కానీ ఏమి వేయలేదు, ఓన్లీ చింతపండు టమాటాలు మాత్రమే మనం ఉడకబెడుతున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. చూసారా టమాటా ఎంత వాటర్ వస్తుందో చూడండి. ఇదంతా టమాటాలో ఉన్న లోపల ఉన్న జ్యూస్ అన్నమాట. అయితే ఈసారి మనం మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకోకుండా ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు, చూసారు, ఇది వాటర్ అంతా ఇంకిపోద్ది అన్నమాట. దగ్గరికి అయ్యే వరకు మనం ఇలాగే స్టవ్ మీద ఉంచుకొని ఉడకబెట్టుకోవాలి. అస్సలు పలచగా అనేది దించుకోకూడదు, దగ్గరికి గుజ్జులాగా అయిపోవాలి. గుజ్జులాగా అయిన తర్వాతే మనం దించాలి. అప్పుడు దీంట్లో ఏం వేయాలి ఏంటనే చెప్తాను. ఓకేనా? ఇంకా ఉడకనిద్దారు. ఇంకా మూత మాత్రం పెట్టుకోవద్దు, మూత పెట్టుకోకుండా ఉడకనివ్వాలి. ఓకేనా? టమాటా కొంచెం దగ్గర పడుతుంది చూడండి. ఇందాక మీద ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా. ఈ లోపల మనం ఏం చేస్తామంటే 3 కేజీల టమాటాలకి ఒక 50 గ్రాములు మెంతులు, ఒక 50 గ్రాములు ఆవాలు ఇలా కొంచెం దోరగా వేసుకొని దీన్ని పొడి చేద్దాం. ఇందులో 1 స్పూన్ మిరియాలు వేస్తాను అన్నమాట. ఆ ఘాటు చాలా బాగుంటుంది. మిరియాలు వేసుకుంటే పచ్చళ్ళలో కూడా చాలా బాగుంటుంది. అనేసి 1 స్పూన్ మిరియాలు వేసానండి. ఇది కొంచెం మనం దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత దీన్ని మెత్తగా పొడి కింద ఆడుకోవాలి. ఓకేనా? దీన్ని కొంచెం వేగనిద్దారు. లోపల ఈ టమాటా అనేది చక్కగా చిక్కబడుతుంది కదా, ఇంకా పావు గంట పైన పడుతుంది. చూసారు, ఇందాక ఇప్పటికీ కొంచెం చిక్కబడింది. జ్యూస్ అలా దగ్గరికి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆవాలు చిటపట్లు ఆడుతుంది. చూసారా, ఇలా చిటపట్లు ఆడితేనే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చళ్ళకి ఎప్పుడు కూడా. చూసారా, కలర్ మారి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పడతాం. దోరగా వేగి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసాము, ఇవి చల్లారనిద్దాం. ఇది మాత్రం మంట ఆయిల్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలపకపోతే ఇలా అడుగంటు పోతుందంట. దీన్ని బాగా దగ్గరికి అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల ఈ ఆవాలు అవి చల్లారుతాయి, ఇది దగ్గర పడుతుంది ఈ లోపలనే. ఓకేనా? టమాటా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం, పసుపు, సాల్ట్ ఓకేనా కలిపేసుకుందాం. కారం అది అస్సలు ఎక్కువ అవ్వదండి, బాగుంటుంది. ఆయిల్ అది వేస్తాం కదా, కారాన్ని ఎక్కువగా అనిపించడం అన్నమాట ఆయిల్ వేయటం వల్ల. అయితే ఇప్పుడు మనం ఆడుకున్నాం కదా ఆవు పిండి, మెంతి పిండి మెత్తగా ఇది కూడా వేసేసుకున్నాం. ఇది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి బాగా దీన్ని మనం కొంచెం జస్ట్ అలాగా మిక్సీ పడతారు. ఓకేనా? చూసారు ఎంత గట్టిగా అయిపోయిందో. టమాటా ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా. వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉన్నాం కాబట్టి ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఒక నెలకు కావాలనుకున్నాం అనుకోండి, టమాటాలు ఇంత దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉంచుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని
అదే మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెంగా ముద్దలాగా ఆడుకోవాలి. బాగా చల్లారిపోయింది. చూడండి ఎంత బాగుందో. స్మెల్ భలే ఉంది. ఆవపిండి అది వేసాం కదా, మెంతిపిండి అదిని మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట పచ్చడి. అయితే మనం తాలింపు పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఇంగ వేసుకుంటే ఇంకా బాగుంటుంది స్మెల్. చూసారా ఎలా అయిపోయిందో. చెప్పాలంటే మనం అన్నంలో కలుపుకోవడానికి అయితే ఇలాగ కొంచెం మెదిపేసుకొని ఇలా కూడా మనం తాలింపు వేసుకోవచ్చు పచ్చడిని. చూసారా? కాకపోతే టమాటాలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది. లేదంటే ఇలా కూడా తాలింపు పెట్టుకోవచ్చు. కానీ కొంచెం జస్ట్ మిక్సీలో కొంచెం అలా అన్నామంటే కొంచెం ముద్దలాగా వస్తుంది. అది ఇంకా బాగుంటుంది. ముక్కలు తగలుకోకుండా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇంకేమి ఎక్కర్లా వేసేసాం. తర్వాత కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి వేసేసాము. ఇదిగో ఎల్లుల్లి. ఓకేనా? ఈ ఎల్లుల్లి కూడా ఇందులో వేసేసి మనం చక్కగా మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత మీకు ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసుకున్నామా. ఇంకా ఎంత బాగా వచ్చింది చూసారా? మన ఇంట్లో ఆడుకున్న కారం కాబట్టి ఎర్రగా అయితే ఉండదు, కానీ మంచిది కారం. ఓకేనా? ఇందులో ఏమి వేయకుండా ఆడించాం కాబట్టి చక్కగా అన్నీ నలిగిపోయి. ఇప్పుడు మనం దీంట్లో పోపు ఏమేమి తీసుకోవాలి, తర్వాత ఆయిల్ ఎంత పడుతుంది, ఓకే, మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? అయితే మనం ఏం తీసుకున్నామండి, 3 కిలోల టమాటాలకి 300 గ్రాముల చింతపండు, 300 గ్రాముల కారం, 250 గ్రాములు ఉప్పు, 1 స్పూన్ పసుపు, 100 గ్రాముల ఆవాలు, మెంతులు కలిపి పిండి. ఓకేనా? అయితే ఇంకొక 50 గ్రాములు కంపల్సరీ సాల్ట్ కూడా పడిపోతుంది నాకు తెలిసి ఇందులో. కొంతమంది ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా 300 గ్రాములు వేసుకోండి. మీరు తక్కువ తినేవాళ్ళు ఆ 50 గ్రాములు తగ్గించి వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా తినేవాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉప్పు తింటారు కాబట్టి వాళ్ళు వేసుకోండి. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే సాల్ట్ తగ్గించుకోండి. ఈ కారం ఇవన్నీ కూడా పక్కా కొలతలతో కరెక్ట్గా సరిపోతుంది మనకి. అన్నీ కూడా 3 కేజీలకి 300 గ్రాములు 300 గ్రాములు మనం చింతపండు అనగా ఇవన్నీ వేసాము. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 కిలో పావు ఆయిల్, పప్పు ఆయిల్ కానీ మంచి ఆయిల్ ఏదైతే అది, ఏడుసలగా నూనె కానీ ఏదో ఒకటి మనం వేసి ఇప్పుడు పోపు పెడదాం. ఓకేనా? మీకు నచ్చిన ఆయిల్ వేసుకొని పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ కాదు. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా మంచిదే ఇందులో. ఓకేనా? నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాను. పప్పు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నాకు అందుబాటులో లేదు కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా మంచిదే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పామాయిల్ తర్వాత సన్ఫ్లవర్ పక్కన పెట్టేసి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నారు. నాకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను నేను. ఓకేనా? చూపిస్తాను మీకు పోపు ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఇదిగండి ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపులు తీసుకున్నాము. 2 స్పూన్లు సాయి మినపప్పు తీసుకున్నాను. చాలామంది శనగపప్పు వేసుకుంటారు, నేను అంటే వేయను నేను. ఓకేనా? సాయి మినపప్పు తీసుకున్నాను. పెద్ద స్పూన్తో స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఎల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం వేసాం కదా, కావాలంటే వేసుకోవచ్చు. 4 రేకలు నేను కొంచెం కచ్చబెచ్చ చదువుకొట్టి వేస్తాను ఫ్లేవర్ కోసం. ఓకేనా? ఇదండి పోపు. 3 కిలోల పచ్చడికి పోపు చూసారా? ఒక 7-8 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, సాయి మినపగుళ్ళు, కరివేపాకు. అయితే ఆయిల్లో కొద్దిగా ఇంగువ కూడా వేద్దాం. అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందాం. ఓకేనా? ఆయిల్ కాగింది. మనం కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం పాయలు కచ్చపచ్చగా చెదగొట్టి అందులో వేసాము. ఇదిగోండి మినపప్పు. కొద్దిగా ఫస్ట్ మినపప్పు గుళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి, గుళ్ళు వేగాలి కాబట్టి కొద్దిగా వేసుకుందాం. ఇది పచ్చడి కలిపిన గట్టి, ఏమనుకోద్దు. నేను కిలో ఆయిల్ వేసానండి. కరెక్ట్గా ఇందులో మనం కిలో ఆయిల్ వేసుకున్నాము. ఓకేనా? 3 కేజీల పచ్చడికి కిలో ఆయిల్ వేసాను. చాలా పోతే చూసేద్దారు, నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి. కొద్దిగా వేగితే అయితే మనం అందులో ఇంగు కూడా వేసుకుంటారు. ఇంగు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా వేగితే బాగుంటుంది. కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. ఏ టైంలో వేసినా ప్రాబ్లం కాదు. కొద్దిగా ఇంగు వేస్తే బాగుంటుంది. ఓకేనా? కొంచెం జస్ట్ అలా వేగిపోతే ఇప్పుడు మనం ఇవి వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోండి. కొద్దిగా ఆవాలు చిటపట ఆడాలి. చిటపట ఆడితే బాగుంటుంది.
చూసారా ఆవాలు కొద్దిగా చిటపట్లు ఆడుతున్నాయి, కొంచెం పప్పులు పచ్చిగా ఉన్నాయి. బాగా వేగితే కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇంగ వేసేసాము, పోపు వేగింది. టమాటాలు సౌగ్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలోనే ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినేసేసి, కొంచెం పచ్చడి వేసుకొని తినేసేసి, కొంచెం పెరుగు వేసుకొని తినేసాం అనుకోండి, ఆ రోజు కూర లేకపోయినా ప్రాబ్లం ఉండదు. కూర కోసం ఎదురు చూడక్కర్లేదు మనం. పిల్లలు కూడా అప్పుడప్పుడు అలవాటు చేస్తుంటారు మనం. పొళ్ళు ఉంటాయి కదా, నువ్వుల పొడి, మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఇలా కొన్ని రకాల పొళ్ళు మన ఇంట్లో చేసి పెట్టుకోవాలి పిల్లలకి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా అలవాటు చేసామనుకోండి, అదే అలవాటు అవుతాయి పిల్లలకి. మనమే తినము, పిల్లలకి ఏం పెడతాం చెప్పండి? మనం కూడా తినాలి. ఈ కూర ఆ కూర అని ఏం అనుకోకూడదు, అని ఏది ఉంటే అది తినడం అలవాటు చేసుకోవాలి. చూసారా కలర్ మారినవి, పప్పులు కూడా ఏంటి చూసారా, శనగపప్పు, సాయమైన పూలు, కొంచెం కలర్ మారింది కదా. జస్ట్ ఇంకొకసారి ఇలా అనేసి ఇప్పుడు మనం అందులో కరివేపాకు ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చేసి మంచి ఫ్లేవర్ బాగుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనం చూసారా అన్నీ వేగిపోయాయి. ఆవాలు కూడా చిన్నపట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చట్లో వేసుకోవచ్చు. చూసారా ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయింది మనకి, పక్కా కొలతలతో. ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా, ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. మనం అన్నీ కరెక్ట్గా వేయాల్సినవన్నీ వేసాం కాబట్టి, అన్నీ చక్కగా వేగాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకే పచ్చడి కంప్లీట్గా ఇంకా అయిపోయినట్టే. ఉప్పు చూసుకున్నాం, అన్నీ సరిపోయినాయి. ఉప్పు మాత్రం 250 గ్రాములే పట్టిందండి 3 కేజీల టమాటాలకి. ఓకేనా, మీరు చూసి వేసుకోండి. కారం అది కరెక్ట్గా సరిపోయినాయి. అన్నంలో తిన్నా ఇందులో తిన్నా కారం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, మనం కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు. బాటిల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాలి. ఓకేనా, కాకపోతే ఏంటంటే మనం వేరే వాళ్ళకి కొరియర్ చేయాలి కాబట్టి ఈ పచ్చడి అనేది మరి మనం ఆయిల్ వెయిట్ ఎక్కువైపోద్ది కదా, వాళ్ళు కొనుక్కున్న దానికి వాళ్ళకి పాపం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసేసి మనం పచ్చడి క్వాంటిటీ తగ్గించేస్తే కరెక్ట్ కాదు. కాబట్టి మనం కావాలంటే వాళ్ళని కొద్దిగా ఆయిల్ కలుపుకోమందామని మనం ఏదైతే కిలో లెక్కన కొలుస్తామో పచ్చడి అనేది కిలో ఒరిజినల్గా మనం వాళ్ళకి అప్పచెప్పాలి. ఓకేనా, అది మనకి కొంచెం పద్ధతిగా చేయాల్సిన పని ఏంటంటే ఆయిల్తో మనం ఇవ్వకుండా వాళ్ళని ఆయిల్ కలుపుకోమని చెప్దాము. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం చిన్న గిన్నెలో తీసుకొని చూపిస్తాను మీకు. ఇవ్వండి ఫైనల్గా టమాటా పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్తో ఎంత బాగుందో. అయితే మనం దీన్ని ఇడ్లీలో, చపాతీలో, దోశల్లో, తర్వాత అన్నంలోని ఎందులోనైనా సరే కలుపుకొని తినచ్చు. ఓకేనా, కడుపు నిండా తినచ్చు. ఇందులో మసాలాలు అవి ఉండవు కాబట్టి అసలు వేడి అనేది చేయదు. తర్వాత టమాటా కూడా ఒంటికి చాలా మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి ఇలాగ ఒక్కసారి. మీరు ఎక్కువ చేస్తే అయినా పాడవుతుంది అని అనుకునేలా ఉంటే ఒక 1/2 కిలో టమాటాలు ట్రై చేయండి. 1/2 కిలో అయితే అన్నీ 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. కారం 50 గ్రాములు, అలాగే చింతపండు 50 గ్రాములు, సాల్ట్ ఒక 50 గ్రాములు అలా వేసుకొని కొలా చేసుకోండి. ఓకేనా, బాగుంటే అప్పుడు ఎక్కువ మోతాదులో చేసుకుందరు. కానీ పైగా ఇప్పుడు టమాటాలు చాలా చౌకగా ఉన్నాయి కదండి, ఇదే టైంలో చేసుకుంటే మనకే ఎప్పుడైనా డబ్బులు సేవ్ అవుతాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలైనా ఇంట్లో ఈ పచ్చడి ఉందనుకోండి, కొంచెం అన్నం వేసుకొని, కొంచెం పచ్చడి వేసుకొని, కొంచెం పెరుగు వేసుకొని తినేసినా కాలక్షేపం అయిపోతుంది. ఓకేనా, మనం కూరలు ఏమైనా కూడా తడుముకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు. సింపుల్గా తక్కువ ఖర్చుతో వండుకునే వంటలని కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.